It's an absolute honor to welcome someone whose life story embodies passion, perseverance, and purpose. Mr. Bere Gampa Mallaya, a nationally recognized artist and art educator, hails from a humble weaver's family in Anantapur. From sketching in a small village school to showcasing his work at the Lalit Kala Academy and winning the prestigious Raja Ravivarma Award, his journey is a powerful example of how belief and support can transform lives. His art speaks of society, empathy, and hope, earning him top honors across India, including the Azad Ka Amrit Mahotsav Rangoli competition and the Yuva Pratibha Painting Award. Today, he continues to inspire young artists as an art teacher at DPS Hindupur, especially those from underprivileged backgrounds. Mr. Mallaya often says success is the greatest gift we can give to our parents. We are indeed privileged to have him with us today as our Chief Judge. Please join me in warmly welcoming Mr. Bere Gampa Mallaya to the stage. And I'm going to read the same in Telugu for the, much comprehension for the children. So, Telugulo meeku same thing చదువుతాను. జీవితాన్ని పరిపూర్ణతతో జీవించాలంటే ఆసక్తి, పట్టుదల మరియు లక్ష్యబద్ధత అవసరం. అలాంటి విలువలను స్వయంగా జీవించిన ఒక మహానుభావుని ఇవాళ మేము మన మధ్యలో ఆహ్వానిస్తున్నాం. మిస్టర్ బేరే గంప మల్లయ్య గారు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కళాకారుడు మరియు బోధకులు. అనంతపురం జిల్లాలో ఒక సాధారణ జూలాహా కుటుంబంలో జన్మించారు. ఒక చిన్న గ్రామ పాఠశాలలో స్కెచింగ్ చేయడం మొదలుపెట్టిన ఆయన లలిత కళా అకాడమీ వరకు తన కళా ప్రస్థానాన్ని విస్తరించారు. రాజా రవివర్మ అవార్డ్ లాంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకొని ఎంతోమందికి ప్రేరణగా నిలిచారు. సమాజం, సానుభూతి, ఆశయాలపై మాట్లాడే ఆయన కళ దేశవ్యాప్తంగా అనేక గౌరవాలను అందుకుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ రంగోలీ పోటీ, యువ ప్రతిభ పెయింటింగ్ అవార్డ్ వంటి ముఖ్యమైన పురస్కారాలను అందుకున్నారు. ప్రస్తుతం డిపిఎస్ హిందూపురంలో కళా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆశ మరియు మార్గదర్శకత్వం అందిస్తున్నారు. మల్లయ్య గారు తరచూ చెప్పే మాట తల్లిదండ్రులకు ఇవ్వగలిగే గొప్ప బహుమతి విజయం అని. ఈరోజు మన ముఖ్య న్యాయ నిర్ణేతగా ఆయన మనతో ఉండటం గర్వకారణం. మిస్టర్ బేరీ గంప మల్లయ్య గారిని వేదికపైకి ఆహ్వానించేందుకు మనందరం హృదయపూర్వకంగా కరతళ ధ్వనులతో స్వాగతిద్దాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు నాకు ఈ ఆపర్చునిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి హ్యుమానిటీ ఫౌండేషన్ ఫౌండర్ అభిషేక్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. అంటే ఈరోజు ఇక్కడ మిమ్మల్ని చూస్తూ ఉంటే నన్ను నేను చూసుకున్నట్టుంది. చిన్నప్పుడు ఒక ప్యాడ్ తీసుకొని పెన్సిల్స్, కలర్స్ అన్నీ తీసుకొని, అంటే మీలాగా నేను కూడా కాంపిటీషన్స్కి వెళ్ళేవాడిని. సో నా ఈ యొక్క ఆర్ట్ మెయిన్ థాట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నప్పుడు మా ఊర్లో ఎల్ఆర్ వెంకటరమణ అని చెప్పేసి ఒక ఇంగ్లీష్ టీచర్ ఉండేవాడు. ఆయన మాకు సండే టైమ్స్ పర్టికులర్గా వచ్చి ఆర్ట్ నేర్పించడం, తర్వాత ఇక్కడ కాంపిటీషన్స్కి తీసుకెళ్ళడం ఇలాంటివి జరిగేవి అనమాట. సో ఏ రోజైతే ఆయన మాకు స్టార్ట్ చేయడం, అంటే ఈ ఆర్ట్ గురించి నేర్పించడం స్టార్ట్ చేసినాడు, సో అక్కడ మేము క్లిక్ అయినాం అనమాట. అంటే ఓకే, ఆర్ట్ అనేది నాట్ ఓన్లీ సబ్జెక్ట్, మన లోపల ఉన్నటువంటి ఇన్నర్ ఫీలింగ్స్ని త్రూ ఆర్ట్ ఎక్స్ప్రెస్ చేయడం. అంటే మనకి ఏ ఫీలింగ్ అయితే ఉంది, లైక్ యాంగ్రీ, ఎమోషన్స్, పెయిన్, ఏదైనా కూడా.
సో వీటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ 6th క్లాస్లో నేను ఎక్కడైతే స్టార్ట్ చేసినానో ఆ రోజు నుంచి 6th 7th అప్పటి వరకు మాకు ఆ టీచర్ నేర్పించేవాడు. తర్వాత నేను 7th వేరే ఊరు వెళ్ళి చదువుకోవాల్సి వచ్చింది పక్కనే ఉన్న గవర్నమెంట్ స్కూల్లో. సో అక్కడ ఆర్ట్ అనేది లేదు. సో అంతటితో నేను ఆ ఆర్ట్ని వదిలేసినాను అనమాట. తర్వాత ఇంటర్ బైపీసీ, తర్వాత డిగ్రీ బీజెడ్సీ, తర్వాత పీజీ ఆర్గానిక్ కెమిస్ట్రీకి జాయిన్ అయినా. సో ఈ గ్యాప్ అనేది బాగా ఎక్కువ అయిపోయింది ఆర్ట్లో. సో నాకేంటంటే ఆర్ట్ అనేది ఇంట్రెస్ట్. మనకి ఇక్కడ పేరెంట్స్ కానీ విలేజెస్లో మ్యాక్సిమం ఎలా ఉంటుందంటే ఆర్ట్ని సరిగ్గా ఎంకరేజ్ చేయరు. ఆర్ట్ అంటే ఓకే, ఎందుకు, దాంట్లో ఏముంది, ఎప్పుడు బొమ్మలు గీసేదే కదా, పెన్ను పెన్సిల్ తీసుకుని దాంట్లో ఏముంటాయి, ఆపర్చునిటీస్ ఏముంటాయి, ఎలా ఉంటాయి, సో నువ్వు దాన్ని తీసుకుంటే అంటే ఫర్దర్గా ఫ్యూచర్లో సెటిల్ అవ్వగలుగుతావా లేదా, సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ అనేది అప్పుడు స్టార్ట్ అయినాయి అనమాట. ఇక్కడ నాకు ప్లస్ మైనస్ అని చెప్పలేను, కానీ మా పేరెంట్స్కి చదువు రాదు. వాళ్ళు విలేజ్లో కూలీస్, అంటే మామూలు వ్యవసాయ కూలీస్ అనమాట. వాళ్ళకి చదువు రాకపోవడం వల్ల, అంటే వాళ్ళకి నేను ఏం చదువుతున్నాను అనేది కూడా లేదు. వాళ్ళు ఏమన్నా, నేను ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది చదువుతానంటే ఓకే, నీకు బెటర్గా అనిపిస్తుంది, నువ్వు ఇందులో సెటిల్ అవ్వగలుగుతావును అని నీకు అనిపిస్తే నువ్వు చేసి, సో ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసినారు. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివి డిస్కంటిన్యూ చేసేసాను 2 monthsకి. ఎందుకంటే సేమ్ టైంలో నాకు ఇక్కడ ఆర్ట్కి అనేది ఒక స్పెసిఫిక్ కోర్స్ ఉందని తెలీదు, వీటికి సంబంధించి ఒక డిగ్రీ ఉందని కూడా తెలియదు. సో మా ఫ్రెండ్ ద్వారా ఈ కోర్స్ అనేది ఉందని తెలుసుకొని పీజీ డిస్కంటిన్యూ చేసేసినాను ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఇప్పుడు డిస్కంటిన్యూ చేస్తే మళ్ళీ 4 years చదవాలి నేను బీఎఫ్ఏ. 4 years చదవాలంటే ఇంట్లో పేరెంట్స్, ఇక్కడ మనకి తెలిసిందే ఆర్ట్ అంటే నువ్వు మళ్ళీ ఇప్పుడు పీజీ వదిలేసి ఆర్ట్కి వెళ్తా అంటున్నావు, ఇంకో 1 yearలో పీజీ కంప్లీట్ చేస్తే ఏదో ఒక జాబ్లో ఉండొచ్చు, నువ్వేమో మళ్ళీ ఇప్పుడు 4 years అది మళ్ళీ అగైన్ డిగ్రీ, డబుల్ డిగ్రీ అవుతుంది, సో నువ్వు వెళ్ళడం కరెక్టేనా కాదని చెప్పి చాలామంది క్వశ్చన్స్ చేసినారనమాట. నేనేమంటున్నా అంటే నాకు ఆర్ట్ అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి మా సార్ ఏదైతే చెప్పండి, ఎప్పుడు అంటే ఒక టైం దొరికితే ఏదో ఒక పెన్సిల్ పేపర్ తీసుకొని ఏదో ఒకటి డ్రాయింగ్ చేస్తూ ఉంటా. నేను డిగ్రీలో ఉన్నప్పుడు కూడా ఏదైనా క్లాస్ చెప్తానంటే సారు అంటే పేపర్ తీసుకుంది డ్రాయింగ్ చేసేసి తిట్టేవాళ్ళు సార్. నేను అరే క్లాస్ చెప్తానంటే ఏంటి నువ్వు డ్రాయింగ్ చేస్తూ ఉన్నావు అంటే, సార్ నాకు ఇష్టం అంటే నేను పెద్దగా అంటే స్టడీస్లో యావరేజ్ స్టూడెంట్ అనమాట, పెద్దగా అంత ఇది లేదు. సో నాకు ఏదైనా టైం దొరికిందంటే డ్రాయింగ్ చేసేవాడిని. సో అప్పుడు నేనేమనుకున్నానంటే ఓకే, మనకి ఇష్టమైన పని, నచ్చిన పని 100% ఎఫర్ట్స్తో చేసినామంటే అది ఏ ఫీల్డ్ అయినా అవ్వచ్చు, ఏ ఫీల్డ్ అయినా సరే 100% మనం జెన్యున్గా అందులో ఎఫర్ట్ పెట్టగలిగినామంటే సక్సెస్ అవుతామని మా సార్ ఆ రోజు చెప్పినాడు అనమాట. నువ్వు ఏదైతే చేస్తున్నావో దాన్ని 100% నీ బెస్ట్ ఇవ్వు, సక్సెస్ అనేది ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు వస్తుంది. సో ఆ రోజు అలా బీఎఫ్ఏకి జాయిన్ అయిన వెంటనే మనకి నార్మల్గా నేను చిన్నప్పుడు మీ ఏజ్లో ఉన్నప్పుడు కాంపిటీషన్స్కి వెళ్ళి అప్పుడే నేషనల్లో గోల్డ్ మెడల్స్ తీసుకున్నాను, తర్వాత చాలా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసినాను అనమాట. సో ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు బీఎఫ్ఏ జాయిన్ అయిన తర్వాత ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ దాంట్లోకి వచ్చేసినాం. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే మొత్తం ఇప్పుడు మనకి ఏఐయు, ఆల్ ఇండియా యూనివర్సిటీస్ అసోసియేషన్ అని చెప్పేసి ఇండియా వైడ్ ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఫిల్టర్ చేస్తారు, సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్. సౌత్లో ఉన్న 5 states ఏవైతే ఉన్నాయో మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఇవి. సో వీటన్నిటిలో ఉన్న యూనివర్సిటీస్, ఫైన్ ఆర్ట్ యూనివర్సిటీస్ అన్ని పార్టిసిపేట్ చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం నేను వెళ్ళిన అది తమిళనాడు అలగప్ప యూనివర్సిటీలో కండక్ట్ చేసినారు. అప్పుడు నేను బీఎఫ్ఏ ఫస్ట్ ఇయర్, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. సో అక్కడికి వెళ్ళిన వెంటనే సో నేను విలేజ్ నుంచి వచ్చిన, నాకు పెద్దగా ఏం తెలియదు దాని గురించి ఎలా చేయాలి ఏంటి అనేది. ఫస్ట్ టైము వాళ్ళు చూస్తే అంత ప్రొఫెషనల్గా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ నుంచి వచ్చారు, చాలా అంటే ప్రొఫెషనల్గా ఉన్నారు, బ్లేజర్స్ వేసుకొని ఇలా అలా. నేను చూసి అంటే ఎవరికైనా